బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా ఓటమిపై పునర్విచారణ చేసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతున్నారని అన్నారాయన. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ సైతం భయపడుతున్నాడని, పోటీ చేస్తాడో లేదో డౌట్ అని కామెంట్ చేశారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్విభజన శాస్త్రీయబద్ధంగా జరగలేదని అన్నారు మంత్రి పొన్నం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పునర్విభజనపై నిపుణులతో కమిటీ వేసి వారి నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మీరేం చేసిరో ఒకసారి పునరాలోచన చేసుకోండి. అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకేమో పార్లమెంట్లకు అన్ని 17 పార్లమెంట్లో అభ్యర్థులు పోటీ పడుతుంటే నాకద్దు టికెట్ అని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది పరిస్థితి. ఇక్కడ వినోదరావు కూడా పోటీ చేస్తాడో చేయడం భయపడుతుండట. జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన, గ్రామాల పునర్విభజన వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉండడానికి న్యాయ నిపుణులతోటి లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి జడ్జిలు సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం ఇది.